ఏం ధ్యానం చేస్తున్నాం? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. ఎన్నో వచనానికి వచ్చినమ్మా మంజులమ్మ? చెప్పాలి, వచనం చెప్పాలి. 15 వరకు వచ్చాం. 16, 17 వచనాలు చదువుదాం. అవుట్ రాలే చూడు, వస్తుందా? 16, 17 వచనాలు అందరం కలిసి చదువుదాం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నము వలె ఉన్నారు. తన మందను రక్షించున్నట్లు వారిని దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును ఉన్నారు. వారు సొగసుగా ఉన్నారు. ధాన్యము ధాన్యము చేత యవనులు, కొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు. దయగల తండ్రి, చదవబడిన ఈ మాటలు మా కొరకు దీవించండి. ధ్యానం చేస్తూ ఉండగా కావలసిన మీ మాటలు మా అందరికీ అనుగ్రహించండి. నేను మాట్లాడితే వ్యర్థం నాయన, మీరే ఉండి మాట్లాడండి. ఈ మాటలు నాకు, నా కుటుంబానికి, సంఘానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీ మాటగా మాకు అందించండి. ఈ మాటల్లో మీ శక్తి నుంచి నీ ఆత్మకార్యము జరిగించండి. ఎముకలను మూలుగులను విభాగించున్నంతగా లోతుగా ఈ వాక్యము, ఈ మాటలు మాలో దూరునట్లు చేయండి. మీరు మహిమనందుకోండి. ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా మలుచుమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ వాక్యంలో మీకు కనపడిన 3 మాటలు చెప్తారా? మిమ్మల్ని పట్టుకున్న మాటలు. నా జనులు, ఓకే. రత్నము వలె ఉన్నారు. ఇంకా కాపరి తన మందను రక్షించున్నట్లు వారిని ఆ దినమున రక్షించును. సెంటర్ పాయింట్ ఏమన్నా కనపడిందండి వాక్యంలో? క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు, వృద్ధి నొందుతున్నారు. వెరీ గుడ్. ఒక పాయింట్ వచ్చింది. సరే, అన్ని పాయింట్లు వచ్చినాయి. ఒక విధంగా మనం దీన్ని మాట్లాడుదాం. మొట్టమొదటిగా ఈ 2 వచనాల కేంద్ర బిందువు ఎప్పుడు అంటే, చూడండి 16వ వచనంలో, నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నం వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున రక్షించును. ఏ దినమున? ఆ దినమున. అంటే గాడ్ హ్యాజ్ ఎ టైం. దేవునికి తన సమయము ఉంది. అయితే ఇక్కడ ఆ దినము గురించి చెప్తూ ఉన్నాడు. ఆ దినమున ఏం చేస్తున్నాడట ఆయన? ఎట్లా రక్షిస్తాడంట? కాపరి తన మందను రక్షించున్నట్లు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద నంబర్ 1 పాయింట్. కాపరి తన మందను రక్షించున్నట్లుగా ఆయన రక్షిస్తారు. ఇది పదం గుర్తుపెట్టుకోండి. కాపరి ఏం చేస్తాడంట? మందను రక్షించున్నట్లుగా రక్షిస్తాడు. రెండవదిగా ఏమన్నాడంటే, ఇది మొదటి పాయింట్. రెండవదిగా, నా జనులు యెహోవా దేశమందులో ఎట్లున్నారు? కిరీటమందలి రత్నాలుగా ఉన్నారు. ఇది రెండవ పాయింట్. కిరీటంలో ఏమున్నాయి? రత్నాలు ఉన్నాయి. ఆ రత్నాలు ఎలా ఉంటాయి అంటే, దేవుని ప్రజలు దేవుని యొక్క కిరీటంలో ఉన్న రత్నాల వలె ఉన్నారు. మూడవది చూడండి, 17వ వచనం, వారు క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు, తర్వాత వృద్ధి నొందుతున్నారు. వెరీ గుడ్. క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు, వృద్ధి నొందుతున్నారు. ప్రభునందు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మొదటి పాయింట్కి వద్దాం. ఏంటి ఆ పాయింట్ అంటే,
కాపరి తన మందను రక్షించున్నట్లుగా వారిని ఆ దినమున యెహోవా వారిని రక్షించును. దేవుడు రక్షించే దేవుడు. ఎలా రక్షిస్తాడు? కాపరి మందను రక్షించినట్టు రక్షిస్తాడట. ప్రభునందు దేవుని బిడ్డలారా, పైన వ్రాయబడిన మాటలు చూస్తే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఆయన సైన్యాధిపతి అయితే మరి సైన్యంలో ఉన్నవారు ఎలా ఉంటారు? యోధులుగా ఉంటారు. మరి ఈయన అన్నాడు, యోధులలాగా చూస్తున్నాడా, మనల్ని మందలాగా చూస్తున్నాడా? మనల్ని మందలాగా చూస్తున్నాడా, యోధుల్లాగా చూస్తున్నాడా? మందలాగా చూస్తున్నాడు. యోధులకి మందకు చాలా తేడా ఉంది. యోధులు వేరు, మంద వేరు. యోధులు అంటే ఎవరు? పోరాడేవారు. యోధులు అంటే ఎవరు? పోరాడేవారు. అంటే సైనికులు. సైనికులు అంటే ఎవరు? పోరాడేవారు. అంటే వారు ఏం చేస్తారు? పోరాటం చేస్తారు. ఏం పోరాటం చేస్తారు? శత్రువుతో పోరాటం చేస్తారు. వారిని కాపాడవలసిన అవసరం లేదు. సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగే వాళ్ళని ఏం చేస్తుంది? తమను కాపాడుకునేటువంటి శక్తి ఉంటుంది. అంటే యోధునికి ఏం కావాలి? పోరాడడానికి నైపుణ్యం కావాలి, పోరాడడానికి బలం కావాలి, శక్తి కావాలి, ట్రైనింగ్ కావాలి. తద్వారా మాత్రమే అతను ఏం చేయగలడు? గెలవగలడు. అంటే సైనికునికి కావాల్సింది ఏంటి అంటే బలం కావాలి, ట్రైనింగ్ కావాలి, తర్వాత తనకేం కావాలి? తనకు అన్ని ఆయుధాలన్నీ కావాలి, తనను నడిపించేవారు ఒకరు ఉండాలి. అప్పుడే యోధులు అవుతారు. ఇప్పుడు దేవుడు మనల్ని యోధుల సమూహంగా తీర్చలేదు. మీరు నా సైన్యము, నేను మీతో వెళ్ళి నేను గెలిపిస్తాను, మీ ద్వారానే మిమ్మల్ని గెలిపించుకుంటాను, మీ ద్వారానే నేను మిమ్మల్ని రక్షిస్తాను అనలా. ఆయన ఏమన్నాడు? ఒక కాపరి మందను రక్షించినట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాపాడుతాను అన్నాడు. అంటే గొర్రెకు బలం ఉండదు, గొర్రెకు తెలివి ఉండదు, గొర్రె విద్య నేర్చుకోదు. గొర్రె ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? కాపరి మీద ఆధారపడి ఉంటుంది. కాపరి మీద గొర్రె ఆధారపడి ఉంటుంది. అంటే కాపరికి గొర్రె అవసరం లేదు, కానీ గొర్రెకు ఎవరు అవసరం ఉంది? కాపరికి గొర్రె అవసరం ఉంది. అందుకే దేవుడు అన్నాడు, నేను ఎట్లా మిమ్మల్ని కాపాడుతానంటే మీరు ఏదో యోధులై యుద్ధశూరులై మీకు బలాన్ని ఇచ్చి మీ ద్వారా నేను మిమ్మల్ని కాపాడుతాను అట్లా. మీరు నాకు మంద అమ్మాయి రామాయ్ ఒక మంద గొర్రెను కాపాడినట్టుగా గొర్రెల కాపరి మందను కాపాడినట్టుగా నేను మిమ్మను, అంటే మనల్ని ఎలా చూస్తున్నాడు ఆయన? ఒక గొర్రెల మందగా చూస్తున్నాడు. మందలో నీవు ఉంటే నీకేముంటుంది? గొర్రెల కాపరి నిన్ను కాపాడతారు. మందలో లేకపోతే క్షేమం ఉండదు. అయితే ఈయన చూపిస్తూ ఉన్నటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక మందను తన కాపరి కాపాడినట్టు నేను మిమ్మల్ని రక్షిస్తాను. మంద కాపరి లక్షణాలు ఎట్లుంటాయి? మంద కాపరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మంద కాపరి లక్షణాలు చాలా బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందులో ఒక ఉదాహరణను కనుక మనం చూస్తే, దావీదు చెప్పాడు, నా తండ్రి మందను నేను కాస్తూ ఉన్నప్పుడు ఆ మందలోనికి ఒక సింహం వచ్చి నా తండ్రి మందలో ఉన్న ఒక గొర్రె పిల్లను ఏం చేసింది? పట్టుకొని వెళ్ళిపోతుంటే నేనేం చేశాను? చూస్తూ కూర్చున్నానా? ఏం చేశాడంట? దాని వెనకాల పడి ప్రాణానికి తెగించి సింహం నోటిలో నుండి నేను నా తండ్రి యొక్క గొర్రె పిల్లను విడిపించాను. అలాగే మరొక రోజు ఎలుగుబంటి వచ్చి నా మంద మీద పడి ఎత్తుకొని పోతుంటే దాన్ని కూడా నేను రక్షించాను. అంటే మంద కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటయ్యా అంటే, ఏం చేస్తాడు? పోతే పోయింది అనుకుంటాడా? తన ప్రాణాన్ని తెగించి గొర్రెను కాపాడుతాడు. అది గొర్రెల కాపరికి ఉన్న లక్షణం. గొర్రె తప్పిపోయింది కాబట్టి గొర్రె మీద వదిలిపెట్టాడు. గొర్రె పడిపోయింది కాబట్టి గొర్రెకు ఇంకా నీ కర్మ అనడు. ఏం చేస్తాడంట? గొర్రెను నీ కర్మ అని
వదిలిపెట్టాడు. గొర్రెను ఏం చేస్తాడు? వెనకాల పడి ఆ గొర్రెను విడిపిస్తాడు. తర్వాత అది మంద కాపరికి ఉన్నటువంటి లక్షణం. అందుకే ప్రభు అన్నాడు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం, నేను ఒక మందను కాపాడినట్లు నేను కాపాడుతాను, మందను రక్షించినట్టు నేను రక్షిస్తాను. ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి. గొర్రెల కాపరికి ఉన్న లక్షణం ఏంటంటే ప్రతి గొర్రెను పేరు పెట్టి పిలుస్తాడు, ప్రతి గొర్రెను పిలుస్తాడు, ప్రతి గొర్రెకు తన పేరుంది, ప్రతి గొర్రెను ఆయన పిలుస్తాడు, ప్రతి గొర్రె ఆయన స్వరం వింటుంది, ప్రతి గొర్రె కొరకు ఆయన ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటి అంటే, మనమందరము ఆయన మంద అయితే ఆ మందకు కాపరి ప్రభువు. మందకు కాపరి ఎవరు? ప్రభు. నువ్వు మందలో ఉంటే నీ కొరకు ఆయన ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. నువ్వు మందలో ఉంటే నిన్ను ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు గొప్ప విడుదల కలుగజేస్తాడు. ఇంకో మాట అన్నాడు ఏంటంటే, గొర్రెల కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, అందులో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి. 100 గొర్రెలుండి అందులో ఒక్క గొర్రె ఉంది అనుకో, ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి. పోతే పోనీలే ఒక గొర్రె, 99 నా దగ్గర ఉన్నాయనుకుంటాడా? ఏమనుకుంటాడు? తప్పిపోయిన ఒక గొర్రె కొరకు 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రెను వెతుక్కుంటూ వెళ్తాడు. అంటే ఇక్కడ దేవుడు తన మందను కాపాడుతూ ఉన్నటువంటి స్థితిని గనక మనం ఆలోచన చేస్తే, ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే, దేవుడు ప్రతి గొర్రెకు ఏమిస్తున్నాడు? మందలో ఉన్న ప్రతి గొర్రెను గుర్తుపడుతున్నాడు, గుర్తుపట్టట్లేదా? వింటున్నారా? దేవుడు సంఘములో ఉన్న ప్రతి గొర్రెకు ఆయన విలువ ఉందా లేదా? ప్రతి గొర్రెకు ఏముంది? విలువ ఉంది. ఎట్లా చెప్తున్నాడు ఆ మాట అంటే, 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కొరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎందుకు? ఆ గొర్రె కూడా తనకేంటి? ఇంపార్టెంటే. ఆ గొర్రె కొరకు కూడా తను ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. ఎట్లా? దావీదు ఉదాహరణ మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, ఒక గొర్రె పిల్ల సింహం నోట్లో పడినప్పుడు, మరి సింహం నోట్లో నుంచి గొర్రె పిల్లను విడిపించాలంటే అది మామూలు విషయం కాదు. దాన్ని విడిపించడానికి వెళ్తే అది గొర్రె పిల్లను విడిచిపెట్టి ఎవరి వైపు నోరు తెరిచింది? దావీదు వైపు నోరు తెరిచింది. అంటే గొర్రె పిల్లను విడిపిస్తే అది ఎవరి మీదకి ప్రమాదం తెచ్చుకొని వచ్చింది? దావీదు యొక్క కాపరి మీదకి వచ్చింది. అప్పుడు కాపరి ఏం చేశాడు? దాన్ని చీల్చాడు అని వ్రాయబడింది. అంటే ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు. ఎవరి సంఘంలో ఉన్నావు? నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు. నీవు ఇంపార్టెంట్. నువ్వు ఆయన సంఘంలో ఉన్నావంటే నువ్వు ఆయన దృష్టికి ఎవరు? విలువైన వాడివే. నీవు ఆయన సంఘంలో ఉన్నావు అంటే ఆయన దృష్టికి నువ్వు విలువైన వాడవు, విలువైన దానవు. నీకు దేవుడు ఏమిస్తున్నాడు? విలువ ఇస్తున్నాడు. నీకు ఆయన ఏమిస్తున్నాడు? వెల కడుతున్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏంటంటే, మనకు విలువ లేని వారిగా మనం కనబడతాం. విలువ మనల్ని బట్టి దేవుడు ఇవ్వడండి. చాలాసార్లు మనం విలువను దేన్ని బట్టి విలువిస్తామంటే, మనకున్న చదువును బట్టో, మనకున్న క్యారెక్టర్ను బట్టో, మనకున్న హోదాను బట్టో విలువిస్తాం. లేకుంటే మనకున్నటువంటి గతకాల స్మృతులు, అంటే పాత పరిస్థితులు, పాతకాలంలో మనం చేసిన పొరపాట్లను బట్టి, పాతకాలంలో మనం చేసినటువంటి తప్పిదాలను బట్టి మనం ఏం చేస్తాం? ఒక మనిషికి విలువిస్తాం. కానీ ప్రభువు విలువిచ్చేది ఏంటంటే మనల్ని బట్టి కాదు, విలువ కాపరిని బట్టి మనకు. నీ విలువను ఎవరు నిర్ణయిస్తున్నారు? నీ విలువను నేను నిర్ణయించినాను అనుకోండి, అది తక్కువ అవుతుంది. నీ విలువను నువ్వు నిర్ణయించుకున్నావు అనుకోండి, ఆ విలువలో తేడా వస్తుంది. కానీ ఇక్కడ మనకు విలువ ఎవరిస్తున్నారు? కాపరి విలువ ఇస్తున్నారు. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, మనకు విలువ లేదనుకుంటాము, లేకుంటే మనం అంతకు మించిన విలువైన వాళ్ళము అనుకుంటాం. విలువ గొర్రెను బట్టి కాదు, విలువ దేన్ని బట్టి? కాపరిని బట్టి గొర్రెకు విలువ.
ఇది గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, నీ జీవితాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, నా జీవితాన్ని నేను ఏం చేయగలుగుతాను, నడిపించుకోగలను, నన్ను నేను పోషించుకోగలను, నాకు అన్నీ తెలుసు, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకగలను అనుకుంటారు. తమ సొంత ఆలోచనను అనుసరించి నడుస్తారు. కానీ గొర్రె ఏ ఆలోచన కలిగి ఉంటుందంటే, కాపరి మీద నిత్యము ఏమవుతుంది, ఆధారపడుతుంది. కాపరి మీద ఆధారపడుతుంది గొర్రె. కానీ సైనికుడు ఏం చేస్తాడు, తన సొంత బలం మీద ఆధారపడతాడు. కొన్నిసార్లు మనకు దారి తెలుసు అనుకుంటాం, కాపరి చెప్పింది కూడా మనం ఏం చేయం, వినం. కాపరి అంటాడు, నన్ను అనుసరించమంటే ఏమంటారు, నాకు దారి తెలుసు. కాపరి అంటాడు, నన్ను అనుసరించండి, వాక్యాన్ని అనుసరించండి, నాకు అన్నీ తెలుసు అనుకుంటా. తెలుసు అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ గొర్రె తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మన జ్ఞానాన్ని అనుసరించి, మన తెలివిని అనుసరించి నిర్ణయం తీసుకుంటే మనం చెడిపోయి పడిపోయే ప్రమాదం ఉంది. కానీ కాపరిని అనుసరించి, కాపరి యొక్క మాటలు అనుసరించి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో మనకేం దొరుకుతుంది, క్షేమం దొరుకుతుంది. అందుకే మంద కూరకు ఆయన ఏం చేస్తున్నాడు, ఒక కాపరి మందను రక్షించినట్లుగా నేను నిన్ను, ఇది సంఘానికి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం అంటే, నువ్వు మందలో సభ్యునివైతే నువ్వు విలువైన వాడవే. నువ్వు మందలో చేర్చబడితే నీకేముంది, విలువ ఉంది. మందలో లేకపోతే నీకు విలువ లేదు. మంద అంటే ఏంటి, దేవుని సంఘమే. సంఘములో నీవు ఉన్నావు అంటే నీకేముంది, విలువ ఉంది, క్షేమం ఉంది, నీ మీద దేవుని రక్తం ఉంది. సంఘంలో నువ్వు లేకపోతే నీకేం లేదు, విలువ లేదు. నిన్ను బట్టి కాదు నీకు విలువ, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను సంఘంలో చేర్చిన వాణిని బట్టి నీకు విలువ. నీ మీద జరిగిన రక్త ప్రోక్షణ, పాప క్షమాపణను బట్టి నీకేముంది, విలువ ఉంది. ఎందుకు ఆయన నీకు ఇంత విలువిస్తున్నాడు, ఎందుకు ఆయన నీకు అంత విలువిస్తున్నాడంటే, ఆయన ఒక్క గొర్రె తప్పిపోయినా ఆయన ఏం చేసుకులేడు. ఆయన 99ని వదిలిపెట్టి తప్పిపోయిన ఒక్కదాని కొరకు ఏం చేస్తాడు ఆయన. ఒక తల్లి ఉందనుకోండి, 3 పిల్లలు ఉన్నారు, ఒక పిల్ల సంతలో తప్పిపోయింది అనుకోండి, పోతే పోనీలు ఇంక 2 ఉన్నారు అనుకుంటుందా. ఒక 4 పిల్లలు ఉంటే ఒకడు పోతే మళ్ళీ ఇంకా 3 ఉన్నారు అనుకుంటుందా. వెంటనే ఏం చేస్తుంది, అనౌన్స్మెంట్ చేస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. పొద్దున సాయంత్రం ఇంటి బయటకు వచ్చి నా పిల్లలు వస్తున్నారా లేదా అని ఏం చేస్తుంది, ఎదురు చేస్తుంది. దేవుని హృదయం కూడా అంతే. ఆయన అన్నాడు, తల్లి అయినా మరుచునేమో, నేను నిన్ను మరువను. సంఘానికి ప్రభు ఇస్తున్న విలువ ఇదండి. నువ్వు సంఘంలో దేవుని బిడ్డవైతే నీ కొరకు ఆయన నిన్ను రక్షించే బాధ్యత ఎవరు తీసుకుంటున్నాడు, నీ బాధ్యత కాపరి. ఆయన అన్నాడు, మందను రక్షించినట్లుగా నేను వారిని రక్షిస్తాను. అంటే నువ్వు ఇప్పుడు ఏం కావాలి, మందవు కావాలా, యోధుని కావాలా. మంద అంటే ఏం చేస్తుంది, దేవుని మీద ఆధారపడుతుంది. కాపరి ఎవరి మీద ఆధారపడతాడు, దేవుని మీద ఆధారపడతారు. కానీ సైనికుడు ఏం చేస్తాడు, తన బలం మీద ఆధారపడతాడు. ఇప్పుడు నువ్వు మందలో ఉన్న గొర్రెవా, సైనికునివా? సైనికునిలాగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు పడే అవకాశం ఉంది. నేను యుద్ధం చేయగలను, నేను గెలవగలను అంటే నువ్వు ఓడిపోయే ప్రమాదం ఉంది, శత్రువు చేతికి చిక్కే ప్రమాదం ఉంది. గొర్రె ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలి. అందుకే ప్రభు అనుకున్నాడు ఏంటంటే, నా పిల్లలు నా మీద ఎప్పుడు ఆధారపడాలనుకుంటాడంట. ఒక తండ్రి ఎప్పుడు నా పిల్లలు నా మీద ఆధారపడాలనుకుంటాడంట. అంటే దేవుడు కూడా ఎప్పుడు మనం ఏం చేయాలి, ఆయన మీద ఆధారపడాలంట. అందుకే మీరు నాకు విలువైన వారు, మీరు నా మీద ఆధారపడితే నేను మిమ్మును, ఇది ఆ దినమందు. ఏ దినం, వెరీ గుడ్, ఏ దినం, నువ్వు ఆధారపడవలసిన దినం. ఆ దినమందు. ఏ దినం అది, నీ జీవితంలో నీవు అల్పునివి, నీకు దారి తెలియదు, నీకు విలువ లేదు, నువ్వు శక్తిహీనునివి, నీ ఎదుట యుద్ధం ఉంది. కానీ ఆ దినమందు, ఏ రోజైతే నువ్వు బలహీనునివో, ఏ రోజైతే నువ్వు శక్తి లేని వాడవో, ఏ రోజైతే నీకు ఏం చేయాలనో అర్థం కాదో, ఏ రోజైతే శత్రువు చేతుల్లో నేను చిక్కిపోయి ఉన్నానని ఆలోచన చేస్తున్నావో, ఆ దినమందు నువ్వు దేవుని మీద ఏం చేయాలి, ఆధారపడితే ఆయన నిన్నేం చేస్తున్నాడు,
వెతుక్కుంటూ వస్తున్నాడు. ఎందుకు? నిన్ను రక్షించటానికి. కాబట్టి క్రైస్తవుని జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చున్న మనం, నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వేం చేయాలి? మనమందరం ఏం నేర్చుకోవాలి? ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. సొంత బలం మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు. వాక్యం చెబుతుంది, ఒకనికి మంచి అయిన దారం చాలా కనపడతాయి, కానీ చివరకు అది ఎక్కడికి నడిపిస్తుంది? మరణానికి నడిపిస్తుంది. కాబట్టి మంద, ఆయన మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడు? మందలాగానే ట్రీట్ చేస్తున్నాడు. మంద ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రభువు మీదనే ఆధారపడుతుంది. కాబట్టి పెద్ద పెద్ద సేవకులు, లేకుంటే బైబిల్ పండితులు, దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి వృత్తాంతాలలో భక్తులను గనక మనం చూస్తే వారి జీవితాలు ఎప్పుడు దేవుని మీద ఏమయ్యాయి? ఆధారపడి ఉన్నాయి. ఈరోజు మన ప్రసంగం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ఆధారపడవలసిన ఆ దినమందు నీవు నేను ఎవరి మీద ఆధారపడాలి? ఏమనాలి తెలుసా? దేన్ని బట్టి విలువ అంటే, మనం అనుకుంటున్నాం నేనేం చేయలేకపోతున్నానే, నాకేం రాలేదంటే, నిన్ను బట్టి నీకేం విలువ లేదు. ఎవరిని బట్టి విలువ? నీ కాపరిని బట్టి నీకు విలువ ఉంది. కాబట్టి నువ్వు ఎవరిని మీద ఆధారపడాలి? కమ్ టు ద ఫీట్ ఆఫ్ షెపర్డ్. నీకు విలువ రాదు, కానీ ప్రభు దగ్గరికి వస్తే నీకేమొస్తుంది? విలువ వస్తుంది. అందుకే ప్రభుతో ప్రార్థన ఇలా చేయాలి. ఏంటంటే, ప్రభువా, నేను నీకు గుర్తున్నానా? నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? అందరిని ఆశీర్వదిస్తున్నావు, నేను మాత్రం ఆశీర్వాదం చూడలేకపోతున్నాను. అందరూ దీవించబడుతున్నారు, నేను మాత్రం దీవించబడలేకపోతున్నాను. ఇంతకు నేను ప్రభు గుర్తున్నాను అంటే, ప్రభు అంటాడు, ప్రతి ఒక్కరూ ఆయన దృష్టికి ఎవరు? విలువైన ఒక్కడివి నువ్వు తప్పిపోయినా ఆయనకేముంది? అయితే మరి ఎందుకు ఆయన మనల్ని చూస్తున్నాం, మనం ఎందుకు తప్పిపోతున్నాం అంటే, ఒకటి మన సొంత బలం మీద మనం ఆధారపడి ఉన్నామేమో, రెండవది మనం ఆయన మీద ఆధారపడలేదేమో. అయితే ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఆయన మీద ఆధారపడు, మంద కాపరి ఆయన. ఇంకా రెండో విషయానికి వస్తే, రెండో విషయం ఏంటి చెప్పండి? కిరీట మందలి ఎలా ఉన్నాం? రత్నము వలె ప్రకాశిస్తున్నాం. చూడండి, మంద ఎక్కడ, రత్నం ఎక్కడ? గొర్రె ఏంటి? బలహీనమైనది, దుమ్ములో ఉంటుంది. గొర్రె అంటే ఏంటి? బలహీనమైనది. ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? గొర్రెల మంద నడుస్తుంటే ఎప్పుడు దుమ్మే. తర్వాత కాపరి లేకుండా అది బ్రతకలే. కానీ రత్నం ఏంటి? విలువైనది. గొర్రె విలువలేనిది, దుమ్ములో ఉండేది. గొర్రె బలహీనమైనది. గొర్రె కాపరి లేకుండా బ్రతకలేదు. కానీ రత్నం విలువైనది, అందమైనది, ప్రకాశవంతమైనది. ఈ యొక్క ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఎక్కడి గొర్రె ఎక్కడికి చేరింది? కిరీటం మీదికి చేరింది. దేవుని బిడ్డలారా, దేవుని కృప మన మీద ఎంత ఉందో చూడండి. నువ్వు అనుకుంటున్నావు ఏం చేతగాని వాడవని, కానీ నువ్వు ఆయన మీద ఆధారపడితే నిన్నేం చేస్తానంటున్నాడు? కిరీటంగా చేస్తాడు. ఏం చేస్తాడు? కిరీటముగా చేస్తాడు. అందుకే ప్రభునందు దేవుని బిడ్డలారా, బైబిల్లో చూడండి, ఆయన మీద ఆధారపడిన వాళ్ళందరూ ఏమయ్యారు? కిరీటాలు అయ్యారు. కిరీటంగా మార్చబడాలంటే యేసేపు ఏమయ్యాడు? ముందులో గొయ్యిలో పడ్డాడు, ఆ తర్వాత బానిస అయ్యాడు, ఆ తర్వాత చెరలోకి వెళ్ళాడు, ఆ తర్వాత సింహాసనం మీదకి ఏమొచ్చింది? కిరీటం వచ్చింది. గొర్రె కానీ ఏమైంది? సింహాసనం మీద కూర్చొని కిరీటము అయ్యింది. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఎలా కనపడ్డాడు సౌలు దృష్టిలో? నువ్వు బాలునివి, నీకు శక్తి చాలదు, నీకు బలం చాలదు, నువ్వు బాలునివి, వాడు విద్య నేర్చినవాడు, నువ్వు పనికిరాని వాడు అన్నాడు. అవును, కరెక్టే. చూడడానికి దావీదు దగ్గర ఏం లేదు, బాలుడే, బలం లేనివాడే, శక్తి లేనివాడే, శస్త్రవిద్యలు తెలిసినవాడు కాదు. మరి అలాంటి వాడు గొల్లియాతుతో యుద్ధం చేసిన తర్వాత ఏమయ్యాడు? వజ్రమయ్యాడు. ఇక్కడ గొర్రెల కాపరే, దుమ్ములో ఉన్నాడే. ఎక్కడున్నాడు? దుమ్ములో ఉన్నాడు. సమూయేలు ఆ ఇంటికి వచ్చి అందరిని అడిగాడు, ఎవరన్నా ఉంటే పిలుచు, నేను వారిని అభిషేకించబోతున్నాను, ఇశ్రాయేలుకు కాబోయే రాజు నీ కుమారులలో ఒకడిని దేవుడు ఎన్నుకోబోతున్నాడంటే పెద్ద కుమారులు వచ్చారు, బలమైన వారు వచ్చారు, అందమైన వారు వచ్చారు. కానీ ప్రభు ఎవరిని ఎన్నుకున్నాడు?
దుమ్ములో ఉన్నవాడిని ఎన్నుకున్నాడు. బలహీనమైన గొర్రెలను కాసేవాడిని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నాడు. మనుషులు ఆయనను గుర్తించలేకపోయినా దేవుడు ఆయనను గుర్తించాడు. ఇతను ఎవరు? దేవుడైనాడు. ఈయనే నేను ఎన్నుకున్నవాడు. ఎవరైనా? నేను ఎన్నుకున్న. దేవుడు ఎన్నుకుంటే విలువ వస్తుందండి. మనుషులు ఎన్నుకుంటే విలువ ఉండదు. నీకు విలువ రావాలంటే నేను ఎవరు ఎన్నుకోవాలి? దేవుడు ఎన్నుకోవాలి. అందుకే ప్రభు దుమ్ములో ఉన్నటువంటి గొర్రెలను తీసుకొని ఎక్కడ పెడుతున్నారు? సింహాసనం మీద. నిన్నెవరు పట్టించుకోలేదని నువ్వు అనుకోవచ్చు. మనుషులు నీ విలువను తగ్గించవచ్చు. నీ గతాన్ని మనుషులందరూ గుర్తు చేయొచ్చు. నువ్వు ఫెయిల్యూర్ పర్సన్ రా, నువ్వెందుకు పనికిరాను నీవిరా, నీకు జ్ఞానం లేదని గుర్తు పెట్టుకోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీవే నా రత్నానివి అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మరి నువ్వు చేతగానని మనం అంటావు. ఆయన ఏమంటున్నాడు? వీడే నా రత్నం. వీడు ఫెయిల్యూర్ పర్సన్. వీడు ఎందుకు పరీక్షల్లో ఫెయిలు, జీవితంలో ఫెయిలు, ఉద్యోగంలో ఫెయిలు, అన్నిట్లలో ఫెయిలు, వీడు ఎందుకు పనికిరాడు అని ప్రజలు అంటారు. ప్రభు అంటాడు, వీడే నా రత్నం. నువ్వు మందలో ఉన్నావు అంటే ఆయన ఏం చేస్తాడు? రత్నంగా మారుస్తాడు. ఇప్పుడు రత్నం కావాలంటే ఏం కావాలి చెప్పండి? రత్నాలు ఎట్లా వస్తాయి పైకి? దుమ్ములో ఉన్న రత్నం పైకి రావాలంటే ఎట్లా వస్తుంది? ఒక వజ్రం. ముందు దాన్ని చీకట్లో ఉన్న రత్నాన్ని ఏం చేయాలి? తవ్వుతారు. ముందేం చేస్తారు? తవ్వుతారు. ఆ తర్వాత శుభ్రం చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారు? కోస్తారు. డైమండ్ ఏం చేస్తారండి? కోస్తారు, కటింగ్ చేస్తారు. కటింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? పాలిష్ చేస్తారు. ముందేం చేయాలి? తవ్వాలి. ముందేం చేస్తారు? రత్నాన్ని తవ్వుతారు. అంటే నీలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రభు ఏం చేస్తాడు? తవ్వుతాడు. ఒక సమయం ఇస్తాడు నీకు. వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వేం చేస్తున్నావు? బారకట్ట ఆడుతుంటే, లేకుంటే ఏదో టైంపాస్ చేస్తుంటే, వెయిటింగ్ పీరియడ్లో చాలామంది ఏం చేస్తారు తెలుసునా? ఆశీర్వాదం పొందని సమయం ఏంటంటే పరీక్ష సమయం. మనం దీవించబడిన సమయం ఏంటంటే తెలుసా? అదేంటి పరీక్ష సమయం. చాలామందికి ఆ సంగతి తెలియదు. ఏ ఉద్యోగానికి పోవాలో తెలియదు, ఎక్కడ వివాహం అవుతుందో తెలియదు, ఎక్కడ ఆశీర్వాదం వస్తుందో తెలియదు. నిశ్శబ్ద కాలం ఉంటుంది చూడండి మన జీవితంలో. కొన్నిసార్లు ఏ కాలం ఉంటుంది? నిశ్శబ్ద కాలం ఉంటుంది. అంటే ఏ అద్భుతాలు జరగవు, ఏవి కొత్త వింతలు జరగవు, అంత నిశ్శబ్దంగా పోతుంది. ఈ నిశ్శబ్ద కాలాన్నే ప్రభు ఏమన్నాడంటే మనలో ఉన్న టాలెంట్ని తవ్వుతాడంట. ఏం చేస్తాడు? తవ్వుతాడు. తవ్వి ఆ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? దావీదు చూడండి, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఊరికే గొర్రెలు కాసుకుంటున్నట్టు ఏం చేస్తున్నాడు? ఒక వీణ తీసుకొని వాయిస్తున్నాడు. వాయించుకుంటూ ఊరికే సినిమా పాటలు వాయిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. చూడండి, విద్య. ఖాళీ కూర్చోలే, ఏం చేస్తున్నాడు? ప్రభువుని స్తుతిస్తున్నాడు. అంటే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆధారం, కేడము, ఆధారము, నీవే నా బలం అని ప్రభువుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. ఇంక ఏ పని పెట్టుకోలే. గొర్రెలు గాయడం, స్తుతించుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఇది నిశ్శబ్ద కాలం. ఈ నిశ్శబ్ద కాలంలో ప్రభు ఏం చేశాడు? అతనిలో ఉన్న టాలెంట్ బయటికి తీశాడు. అతనిలో ఉన్న టాలెంట్ బయటికి తీశాడు. వీణ వాయించినప్పుడు ఎవడు రూపాయి ఇవ్వాలా, జీతం ఇవ్వాలా. వీణ వాయించినంత కాలం ఎవరు అతనికి ఏమైనా జీతం ఇచ్చారా? ఇవ్వాలా. వీణ వాయించాడు, వెళ్ళిపోయాడు, అంతే. వీణ వాయించడానికి గొర్రెలు ఒకవేళ ఆ స్వరం విన్నాయేమో కానీ ఎవరు అతనికి జీతం ఇవ్వాలా. ఆ నిశ్శబ్ద కాలంలో ప్రభు ఏం చేశాడు? అతనిలో ఉన్న టాలెంట్ని తవ్వాడు. ఇంకోటి, గొర్రెలు కాస్తున్నప్పుడు అతనిలో ఉన్నటువంటి నిబద్ధత ఏంటి? ఒక గొర్రె ఎత్తుకొని పోతుంటే పోనీలే, గొర్రె ఎవరో వచ్చి ఎత్తుకుపోతుంటే, సింహం వచ్చి ఎత్తుకుపోతుంటే పోనీలే అన్నాడా? బాధ్యత. గొర్రెను ఎత్తుకొని పోతుంటే ఇది నా బాధ్యత, నా చేతుల్లో నా తండ్రి అప్పగించాడు, ఒక్క గొర్రెను కూడా నేను పోనివ్వకూడదని ప్రాణానికి తెగించి. ఇదండి నిశ్శబ్ద కాలం అంటే. సింహాన్ని ఎదిరించడం, ఎలుగుబంటిని చంపడం, నైపుణ్యాన్ని నేర్చుకోవడం, ఇవంతా ఏంటి? నిశ్శబ్ద కాలంలో ప్రభు ఏం చేశాడు? దావీదును తవ్వి అభిషేకించాడు. ఎవరిని అభిషేకిస్తాడంటే
నిశ్శబ్ద కాలంలో ప్రభు మీద ఆధారపడిన వారిని, నిశ్శబ్ద కాలంలో తమలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసిన వారిని ప్రభు ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. ఇంకా అభిషేకించగానే సింహాసనం వచ్చిందా? రాలే. ఏం చేశాడు? ఇప్పుడు కోశాడు. రత్నాన్ని తీసిన తర్వాత ఏం చేయాలి? కోయాలి. కటింగ్ అంటే అహంకారాన్ని కట్ చేస్తాడు. నీకు బాగా పాట పాడేది వచ్చు, కానీ పాటకి ఇయ్యడు అవకాశం. నీకు బాగా వాక్యం చెప్పడం వచ్చు, అయినా ఇయ్యడు అవకాశం. అక్కడ ఏమవుతుంది? నీకు హట్ అవుతుంటావు. అప్పుడు చూడండి, నాకు పాటకి ఇవ్వకపోనే, నాకు ప్రార్థనకి ఇవ్వకపోనే. ఏం చేస్తున్నాడు ఆయన? కట్టింగులు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? కట్టింగులు పెడతాడు. ఇప్పుడు చూడండి, మీరు డైమండ్ చూస్తున్నారా? డైమండ్కి ఏముంటుంది? కట్టింగ్స్ ఉంటాయా లేవా? ఎన్ని కట్టింగ్స్ ఉంటే అంత వాల్యూ. డైమండ్కి ఎన్ని మూలలుంటే అంత వాల్యూ. అంతే చెక్తాడు ఆయన, కట్టింగ్ చేస్తాడు, కోస్తాడు ఆయన. ఆ కోయడంలోనే నీకేం జరుగుతుంది? నీలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది, నీలో ఉన్న స్వార్థం తగ్గిపోతుంది, నీలో ఉన్న చెడంతా ఏం చేస్తాడు? అలవాట్లలా తొలగిస్తాడు. చూడసారా, దావీదును అవమానానికి గురి చేశాడు. దావీదును అవమానానికి గురి చేశాడు లేదా? భోజనం చేస్తుంటే తీసుకొని కట్టె తీసుకొని తిన్నీకి ఎందుకు పిలిచాలా? కట్టె ఎందుకు కొట్టాలి చెప్పండి? భోజనానికి పిలిచి మరీ కొట్టాడు. దావీదుకు సింహాసనం ఇవ్వలే, సింహాసనాన్ని చూపించాడంతే. కోయడం మొదలు పెట్టాడు. ఏం చేశాడు? కోయడం. తర్వాత పాలిష్ చేస్తాడంట ఆయన. రత్నానికి ఏం చేస్తాడండి? పాలిష్ చేసేటప్పుడు నిప్పు రవ్వల మీదకి వస్తాయి. పాలిష్ అంటే పరీక్ష. ఫస్ట్ ఏం చేస్తాడు? తవ్వుతాడు, తర్వాత కోస్తాడు, ఆ తర్వాత పాలిషింగ్ అంటే పరీక్షలు. విశ్వాసానికి ఏం జరుగుతుంది? పరీక్ష జరుగుతుంది. మన విశ్వాసానికి ఏం జరుగుతుంది? పరీక్ష. కొయ్యకుండా, తవ్వకుండా కొయ్యలేడు, కొయ్యకుండా పరీక్ష పాలిష్ చేయలేం. పాలిష్ చేసిన తర్వాత ఏమవుతుంది? ప్రకాశవంతుంది. ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. యేసేపు జీవితాన్ని చూడండి, దావీదు జీవితాన్ని ధ్యానం చేయండి, పేతురును కూడా చూడండి. పేతురును వెంటనే ఏమన్నాడు? పరలోకపు తాళపు చెవులు నీవే అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఇచ్చినాడా? ఆయన అన్నాడు, ప్రభువా నువ్వెవరో నేను ఎరగనని 3 సార్లు అబద్ధం అన్నాడు. మళ్ళీ తప్పిపోతుంటే ఊరుకున్నాడా? మళ్ళీ పట్టుకొని వచ్చి కూర్చోబెట్టినాడు. పాలిష్ చేస్తాడు, తవ్వుతాడు. అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? తవ్వాడా లేదా? అవును ప్రభువా, నేను నాకంటే ఎవడయ్యా ప్రేమించేది? నేనయ్యా. నీ మొదట నీ మీద చేయబడాలంటే ముందు నా మీద చేయబడాలంటే ప్రభు నన్ను ఎరగవని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. ప్రకాశించడం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే పాలిష్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రకాశమానము వస్తుంది. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో ఎవరిని మనం విలువలేని వ్యక్తిగా చూడొద్దు. సంఘంలో అందరూ ఆయనకు విలువైన వారి, పడిపోయినవాడు, నిలబడినవాడు, ఉన్నవాడు, లేనివాడు. కానీ మనం ఏం చేస్తుంటే ఒకరిని తక్కువ చూస్తుంటాం, ఒకరిని ఎక్కువ చూస్తాం. మనకు నచ్చితే ఎక్కువ, మనకు నచ్చకపోతే తక్కువ. నో, దేవుడు అలా కాదు. ఆయన అందరినీ విలువైన వారిగా చూస్తున్నాడు. గతంలో తప్పు చేయొచ్చు, ఫ్యామిలీలో విఫలమై ఉండొచ్చు, ఆర్థికంగా కష్టాల్లో ఉండొచ్చు, పాపంతో పోరాటం ఉండొచ్చు, ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండి కూడా ఉండొచ్చు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఆయనే తవ్వుతాడు, ఆయనే కోస్తాడు, ఆయనే పాలిష్ చేస్తాడు. మన జీవితంలో కూడా వెంటనే అన్నీ ఇచ్చేసాడండి. వెంటనే అన్నీ ఇచ్చేయడు. వెంటనే అన్నీ ఇచ్చేస్తే మన మాట వినం. ఇంకా ప్రభుని నమ్ముకున్నాను కదా, బాప్తిస్మం పొందాను కదా, సువార్త ప్రకటన చేస్తున్నాను కదా, ఇంకేంది ఆశీర్వాదం అంటాం మనం. నో, ఆయన ఇంకా నువ్వు తవ్వుతున్నాడేమో, నీలో ఇంకా నిన్ను కోస్తున్నాడేమో, ఇంకా నిన్ను పాలిష్ చేస్తున్నాడేమో. నువ్వు ఒకరోజు ఏమవుతావు? ప్రకాశిస్తావు. అది ఆయన కిరీటం నిన్ను ఎక్కడ పెట్టుకుంటాడు? ఆయన నిన్ను ఏడబెట్టుకోవాలనుకుంటున్నాడు, మూలకు పడేయాలనుకుంటున్నాడా? ఈడ ఉండాలా? ఈడ కిరీటం ఉండాలంటే దానికి ఎంత ఉండాలన్నా? చాలా షైనింగ్ రావాలి, చాలా కట్టింగ్స్ పడాలి, చాలా లోతుల నుంచి దాన్ని తవ్వాలి. అంటే ఎంత ఆలస్యం అవుతే నీ విలువ అంత గొప్పగా పెరుగుతుందే తప్ప తక్కువ కాదు. ఆలస్యమయ్యే కొద్ది అద్భుతమే తప్ప
తక్కువ కాదు. అయితే మనం ఏం చేయాలి? ఈ నిశ్శబ్ద కాలంలో ప్రభు మనలో నుంచి ఏం తవ్వుతున్నాడు? టాలెంట్స్ తవ్వుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? టాలెంట్ తవ్వుతున్నాడు. కాబట్టి మూడవ విషయాన్ని గమనించండి. మూడవ విషయం ఏంటి? ఆ విషయం అంటే 9-17 వచనం, వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు. ప్రారంభంలో ఖడ్గంతో మొదలైంది, తర్వాత యుద్ధంతో మొదలైంది, చివరికి ధాన్యము ద్రాక్షారసం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, రక్షణ అంటే కేవలం మనల్ని నరకం నుండి తప్పించడమే కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని దేవునిలో వర్ధిల్లున్నట్లు చేస్తాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని ఊరికి రక్షించి పక్కన పెట్టుకోడండి. మనం అనుకుంటున్నాం ఇంకా బాప్తిస్మం అయిపోయింది, ఇంకా రక్షించబడినాం, ఇంకా మన బతికింతేనేమోలే, మనం దీవించబడేమో అంతే. ఎవరైనా దేవుడు దీవించితే తప్ప కదా మనం దీవించబడేది. వాళ్ళకు మాత్రమే కార్లు ఉంటాయి, వాళ్ళకు మాత్రమే ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకు మాత్రమే మనకేం ఉండవేమోలే అని మనం అనుకుంటుంటాం. నోనో, ఆయన అందరికీ అన్నీ ఇవ్వగలడు, అందరికీ అన్ని సమృద్ధిగా చేయగలడు. ఆయన అన్నాడు సమృద్ధి ధాన్యము చేత యవనులను. యవనుణ్ణి అన్నాడా? యవనులు అన్నాడా? చెప్పండి. యవనులను ఏం చేస్తాడు? ధాన్యము చేత, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు. వృద్ధి అంటే మందలో ఉన్న వారికి ఏముంది? వృద్ధి. నిన్ను ఆశీర్వదించాలనే ప్రభు పిలుచుకున్నాడు, నిన్ను దీవించాలనే ప్రభు పిలుచుకున్నాడు. నిన్ను ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఫలభరితంగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, వారికి జీవము కలుగుట. కనుక ఆయన చూడండి, 10వ అధ్యాయం 11వ వచనం, 10:10, యోహాను 10:10, జీవము కలుగుటకు. అది ఎట్లా కలగాలి? జీవాన్ని ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? సమృద్ధిగా. చూడండి, దేవుని బిడ్డలకు అనగా సంఘములో ఉన్న వారికి, మందలో ఉన్న వారికి, కాపరి వారికి ఏమిస్తున్నాడు? సమృద్ధిగా జీవం. చెప్పండి, ఎట్లిస్తాడు? సమృద్ధిగా జీవం. నయోమి చేదుగా ఉందా? సమృద్ధిగా ఉందా? భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది, భవిష్యత్తు మీద ఆశనే లేదు. కథ ఆగిపోయింది అక్కడికి. కథ ఆగిపోయిందా? కథ ఎక్కడికి ఆగిపోవాలా? భర్తను కోల్పోతేనే సగం కథ అయిపోతుంది మనకు. తర్వాత కొడుకులను కోల్పోయేసరికి కథ అయిపోయింది. తర్వాత ఆస్తి కూడా లేదు. ఇప్పుడు చూడండి, అర్థమైందా? ముందు ఎవరు లేరు? భర్త కట్, తర్వాత పిల్లలకు కట్, తర్వాత ఆస్తి. ఇంక ఈ 3 పోతానే ఎవరికన్నా భవిష్యత్తు మీద ఆశ ఉంటుందా? అన్నీ పోయిన వ్యక్తికి భవిష్యత్తు మీద ఆశ ఉంటుందా? సాధారణంగా ఎవరికి ఆశ ఉండదు. కానీ వాటికి కథ ఎండ్ అయిందని అనుకుంటుంటాం మనం. ఆమె కూడా అనుకుంది, ఇంకా నా పని అయిపోయిందమ్మా, నా పని అయిపోయింది, నాతో వచ్చి నువ్వేం మేలు పొందలేరు, మీ పుట్టినలోకి వెళ్ళిపోయి మీరు ఇంకో వివాహం చేసుకొని ఇంకా హాయిగా బ్రతకండి, నాతో పాటు మీకు బ్రతుకు లేదు, జీవం లేదు, నేను జీవోత్సవంలా వెళ్తున్నాను, సమృద్ధి గల దానినై వచ్చాను, కానీ ఎట్లా వెళ్తున్నాను? రిక్తురాలిగా వెళ్తున్నా. నా దగ్గర ఏమీ లేదు. ఏమీ లేని నాతో పాటు వచ్చి మీరు సుఖాన్ని అనుభవించలేరు, నెమ్మది పొందలేరు. కాబట్టి నా కథ ఏమని చెప్పింది? నా కథ అయిపోయింది అనుకుంది. కానీ ఎవరు వచ్చారు? ఆమె జీవితంలోకి ఎవరు వచ్చారు? కథ అయిపోకుండా ఎవరు వచ్చారు? రూత్ వచ్చింది. ఏమొచ్చింది? రూత్ వచ్చింది. ఆ తర్వాత ఆమె జీవితంలోకి ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. తర్వాత కుటుంబం మరలా నిర్మించబడింది. మరలా ఆమెకు కుమారుడు, ఎవరికి? రూతుకు కుమారుడు పుట్టాడు. ఆమె దావీదు వంశంలో చేర్చబడ్డాడు. చేదు జీవితం ఇప్పుడు ఏమైంది? సమృద్ధి, మధురం. నన్ను నయోమి అని పిలవద్దండి, నన్ను మారా అని పిలవండి. ఇంకా నా బ్రతుకు అయిపోయింది అనుకుంది. ప్రభు బ్రతుకును అయిపోచేసేటోడు కాదండి. ఆయన ఏమి ఇచ్చేవాడు? జీవం ఇచ్చేవాడు. యవనస్తురారా, ఇంక అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా పని అయిపోయింది అని మీరు అనుకోకండి. నీ ఆరోగ్యం బాగాలేకపోయినా నాది ఇంతే, నేను ఇంతేనేమో అని అనుకోకండి. ఆయన ఏం చేయగలడు?
జీవం ఇవ్వగలడు. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనకున్న ఆస్తి అంతా ఖర్చు పెట్టింది, అంతా వ్యయమైపోయింది. ఇప్పుడు తన దగ్గర ఏం లేదు, ఆస్తి లేదు, బంధువులు లేరు, ఇంకా తనకు ఆశ కూడా లేదు. చివరికి అనింది, ఈసారి చివరి అవకాశం, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు అన్నింది, వెళ్ళింది, చెంగు ముట్టింది, ఏమైంది, స్వస్థపడింది. సమృద్ధి జీవం. ప్రభువులో ఏముంది, సమృద్ధి ఉంది. మీరు ఎప్పుడే కానీ పొరపడకండి. దేవుని మందిరం అంటే ఏదో మనకు వస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, రొట్టె ఇరుస్తున్నాం, మన పనిలో వృద్ధి లేదు, మన కుటుంబంలో ఆశీర్వాదం లేదు అనకండి. ఆయనలో ఏముంది, సమృద్ధి. నీ జీవితం ఎండిపోలా. ఎండిన ఎముకలు కలిగినటువంటి లోయ, అది ఏ లోయ, ఎముకలు మాత్రమే ఉన్నటువంటి లోయ. ఆ లోయ యెహెజ్కేలుకు కనబడినప్పుడు ఏమైంది, ఆ లోయ, ఆ ఎముకల మీదకి ఏమొచ్చింది, నరాలు వచ్చాయి, తర్వాత మాంసం వచ్చింది, ఆ తర్వాత ఎముకల్లోకి ఏమొచ్చింది, జీవం. విడిపోయినటువంటి ఎముకలు మరలా కలిశాయి, ఆ ఎముకల మీదకి నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, ఆ తర్వాత జీవం వచ్చింది. ప్రభు ఏమిచ్చేవాడండి, జీవాన్ని ఇచ్చేవాడు. ఏమిచ్చేవాడు, నీ జీవితంలో జీవాన్ని కలుగజేస్తాడు ఆయన. నీకు ఎట్టి వ్యసనాలు ఉన్నాయా, ఇంకా చీకటి తలంపులు నీలో ఉన్నాయా, ఇంకా పాడైపోయే ఆలోచనలు నీలో ఉన్నాయా, ఇంకా చెడు వ్యసనాల నుంచి మానుకోలేకపోతున్నావా, ఇంకా నేను మారలేనేమో అని నువ్వు అనుకుంటున్నావా, ప్రభు నిన్ను కూడా మరలా జీవింప చేయగలడు. నిన్ను మరలా బ్రతికిస్తాడు, నీకు మరలా జీవమునిస్తాడు, నీకు మరలా శక్తిని ఇస్తాడు, మరలా నీకు రక్షణను ఇస్తాడు, నిన్ను పునరుద్ధరింప చేస్తాడు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఉపాధి లేకపోతే ఆయన నీకు ద్వారాలు తెరుస్తాడు. నువ్వు ఉపాధి ఇవ్వడం కాదు, నువ్వే 10 మందికి ఉపాధి ఇచ్చేలాగా. ఎప్పుడు ఆయనలో ఏం లేదనుకోకండి, ఆయన సమృద్ధి ఉంది. ఆయన దగ్గర జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు ఏమై ఉన్నాయి, గుప్తములై ఉన్నాయి. ఈ మాట నమ్మండి సహోదరులారా. ఆయనలో జ్ఞానము, సర్వసంపదలు ఏమై ఉన్నాయి, గుప్తములై ఉన్నాయి. అన్ని ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేయాలి, తీసుకోవాలి. ఉద్యోగాలు, కుటుంబాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యములు మన జీవితంలో ఏం చేస్తాడు, చేసినప్పుడు ఎట్లుంటుందో తెలుసా. మనం చూడండి మాట, ఎంతో క్షేమముగా. ఎట్లా కనపడతాం మనం, కిరీటం అంటే మనం ఎప్పుడు ఇడిచి ఆయన కిరీటం లెక్కలా అంటే ఎట్లా కనపడతాం మనం. ఎవరిదిరా ఇండ్లు, ఈ కారు ఎవరిది, ఈ ఇండ్లు ఎవరిది అంటే ఏం చెప్తారు, వీళ్ళు ఫలానా మందిరానికి వెళ్తారు, వీళ్ళు ఆ మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఎవరైనా ఈయన ప్రభుని నమ్ముకున్నాడు. ఎట్లా కనపడతారు, సొగస్సుగా. ఎట్లా కనపడతారు, సొగస్సుగా, ఇంకా క్షేమంగా. ఇదండి దేవుడు. ఎవడు దొంగోడు, ఈడు ఆ మందిరానికి వెళ్తాడండి అనుకో, అది సొగస. అన్ని దొంగ బుద్ధులేనాయే. ఈ మందిరానికి వచ్చి చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎవర్రా. ఇది సొగసు కాదు, ఇది అవమానం. కొన్ని ఉంటాయి, బొగ్గులు కూడా ఉంటాయి కిరీటం. అవి ఎప్పుడు కిరీటం మీద పెట్టుకోడు ప్రభు. దొంగ బుద్ధి ఉంటే నేను ఎప్పుడు కిరీటంగా పెట్టుకోండి. నేను ఎందుకు దీవించడంటే, మరలా చెప్తున్నాను చూడండి, నీ కిరీటం మీద పెట్టిన కూడా నువ్వేమవుతావు, నీ బుద్ధి కనపరుస్తావని ఆయన కిరీటం మీద పెట్టుకోడు. అందుకే నేను ఆ స్థితికి తీసుకొని కూడా పోడు. నిన్ను ఆ స్థితికి తీసుకొని కూడా పోడు. నువ్వు ఈ స్థితికి వెళ్ళాలి అంటే నీలో ఏముండాలి, కొయ్యబడాలి. ఏం చేయబడాలి, తవ్వబడాలి, కొయ్యబడాలి, పరీక్షింపబడాలి. ఆ తర్వాత నువ్వేం చేయబడాలి, షైనింగ్. ఆశీర్వాదం అంటే ఉలకకుండా, కదలకుండా, రూపాయి ఖర్చు కాకూడదు, తిన్నీకి గదలగదు, ఉండనీకి గదలగదు, అంతా అన్ని ఏం ఫ్రీ బడ్జెట్, ఫ్రీ సర్వీస్. బట్ ఎక్కడ ఉండాలా, కిరీటం, నో, నథింగ్. యూ కెనాట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ప్రభు కొరకు ఏం కొయ్యవు, ఏం కొయ్యవు తీయవు, బట్ కిరీటంగా ఉండాలా. ఎట్లా కిరీటం అవుతావు? నేను నిజం చెప్తున్నా, ఈ మాట ఉత్త మాట కాదండి. కిరీటం అంటే కిరీటంలో ఉండాల్సిన వజ్రం ఎట్లా ఉండాలి,
తవ్వబడాలి, తర్వాత కొయ్యబడాలి, తర్వాత పరీక్షింపబడాలి, తర్వాత ప్రకాశించాలి. అది కిరీటానికి ఉండే విలువ. వాళ్ళు ఎట్టుంటారు తెలుసా? ఎట్టుంటారు? కొయ్యబడిన వాళ్ళు, తవ్వబడిన వారు ఎట్టుంటారు? సౌఖ్యంగా ఉంటారు. ఎట్టుంటారు? సౌఖ్యంగా ఉంటారు. ఎట్టుంటారు? తర్వాత క్షేమంగా ఉంటారు. చూడండి, ఈ అనుభవం చూడండి. ఎట్లుంటారు? క్షేమం, తర్వాత సౌఖ్యం. ఇప్పుడు నువ్వు ఏ లిస్టులో ఉంటావు చెప్పు? నువ్వు క్షేమంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అంటే ఏం చేయబడాలి? తవ్వబడాలి, కొయ్యబడాలి, పరీక్షించబడాలి, ఆ తర్వాత ప్రకాశించాలి. అది కిరీటానికి ఉండే లక్షణం. మనం ఎట్టంటే కొయ్యం, తవ్వం, పాలిష్ కూడా పాలిష్ పెట్టినప్పుడు బా అంత మాకు కాదులేనా, ఉన్నకాడికి ఉన్నీలే, ఉన్నకాడికి ఉన్నీలే, ఏమంత అవసరమా? ఇంకా ఎప్పుడు కిరీటం ఎక్కుతావు? ఇప్పుడు చెప్పండి, సంఘంలో మంద నుంచి ఎక్కడ తీసుకుపోవాలంటాడు? ఇప్పుడు మందలో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నీ ప్రమోషను కిరీటం మీదకి వెళ్తావా? అన్నే ఉంటావా అమ్మా? మందలోనే ఉంటావా? కిరీటం మీదకి వెళ్తావా? మన మందలో సార్ నువ్వు గడ్డి తెచ్చేచ్చే తింటా, గొర్రె పని గడ్డి తెచ్చేచ్చే తింటా, ఆడికి తోలకపోతే ఆడికి పోతా, ఇంటికి తోలకొచ్చే ఇంటికి వస్తా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతా. నేనేం కొయ్యను, నా జోవిని కొయ్యను, నా చెయ్యిని కొయ్యను, నేను ఇంత పని కూడా చెయ్యను. కానీ నాకు ఇంకా గొర్రె బతికే సాల్లే అనుకుంటే గొర్రెవే. కానీ దేవుడు గొర్రెకు ఏమి ఎనికి వచ్చాడు? సమృద్ధి జీవం. ఏం చేయాలి? నువ్వు ఆశ ఫలించాలి. సంఘంలో నువ్వేం చేయాలి? ఫలించాలి, ఫలభరితంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. దుమ్ములో నుంచి నువ్వేమక్కడికి రావాలి? కిరీటం దగ్గరికి రావాలి. అందుకు నేను సంఘంగా పెట్టుకున్నది ప్రభు. సంఘంలో ఉన్న నిన్ను, దుమ్ములో ఉన్న నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు? సింహాసనం. దావీదు ఎక్కడున్నాడు? దుమ్ములో ఉన్నవాడిని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? యేసేపు ఎక్కడున్నాడు? దుమ్ములో ఉన్నాడు. ఎక్కడికి వచ్చాడు? నువ్వు ఎక్కడుంటావు చెప్పక్క? దుమ్ములోనే ఉంటావా? ఇంకా చెప్పులు ఎత్తుకుపోయే కానీ ఎట్టన్నా? ఇంకా చెప్పులు ఎత్తుకుపోయే కానీ ఉంటే ఎట్లా? ఎక్కడుండాలా? అంటే కోయబడాలి. దేవుని కొరకు కోయబడ్డం అంటే ప్రభు నిన్ను కట్ చేస్తాడు. కొన్నిసార్లు నిన్నేం చేస్తాడు? కట్ చేసినప్పుడు, నీకు కోసినప్పుడు నొప్పి వస్తుంది. మందిరంలో కూడా అప్పుడప్పుడు కత్తులు పడుతుంటాయి, దిగుతుంటాయి. మాకు కత్తి తెలదు, సుత్తే తెలదు, వింటే కదా మేము. వాక్యం వింటే కదా మనకు కోసినది తెలిసినది, అంతే కదరా? నిన్ను కోసినాడా కొచ్చినాడా? కొందరికి బస్సులో పోతుంటాం. మా అబ్బా సుమారుగా దేంతో కొనుక్కోరానికని డబ్బులు పెట్టుకొని పోయినాడు. అప్పుడు అందరికీ కింద ఉన్నటువంటి ఆ షాట్లో లోపల జోబి పెట్టుకునేటోళ్ళు. జోబి కత్తిరించి డబ్బులు తీసుకున్నారు, కానీ నాకు అర్థమే కాలే. జోబి కోసిన సంగతి కూడా అర్థం కాక ఇంటికి వచ్చి ఇటు చూపించాడు చేయి పెట్టి అందరికి, చూడరు దొంగోడు ఎట్లా కోసినాడు అని. నాకు అప్పుడు లోపల నవ్వు కూడా, కోసినప్పుడు ఆడదిలా ఇంటికి వచ్చి ఏం చేస్తావు? అట్లా మందిరంలో కూడా ప్రభు వాక్యంతో ఏం చేస్తుంటాడు మనల్ని? కోస్తంటే అర్థం కాదు మనకు. ఇంకా రమ్మరాల లెక్క కూర్చుంటే కోసినది అర్థం కాదు, కత్తిరించినది అర్థం కాదు, షెయిన్ చేసినది అర్థం కాదు. ఇంకా ఏం అర్థం కాకుండా ఎట్ట మెరుస్తావు చెప్పండి? దుమ్ములో నుంచి ఎక్కడికి రావాలి? సింహాసనం మీదికి రావాలి. సింహాసనం మీదకి రావాలంటే అదొక ప్రక్రియ. అదేంటండి? ఒక ప్రక్రియ. అయితే ప్రభు ఎవరిని తీసుకొని వస్తాడు? ఒక్కరినేనన్నా అందరిని తీసుకొని వస్తాడా? చెప్పండి. వారు ఎంతో ఎట్లా కనపడుతున్నారు? సొగస్సుగా. టైం అయిపోతానే వివాహం అయిపోతానే చదువు అయిపోతానే మళ్ళీ ఉన్నత చదువు అయిపోతానే ఉద్యోగం అయితేనే వివాహం అయితేనే పిల్లలు అవుతానే ఇండ్లు అవుతానే కారు. ఇవన్నీ కనపడుతుంటే ఎట్లా కనపడుతుందన్నా? సొగసా కాదా? సొగసి. మన ఇళ్ళలో టీవీ చూస్తే టీవీలోంచి పక్కకే రాం. సీరియల్ ఎన్నెన్ని వచ్చాయో అన్నీ చెప్తాం. చెప్పరిక బైబిల్ ఎన్ని అధ్యాయాలు ఉన్నారు చెప్పరి? 66 అధ్యాయాలు చెప్తాము.
సీరియళ్ళు కూడా కన్నీ ఇంకెప్పుడు మనల్ని కోసేది ఎవరితో కోపించుకో మనం. అమ్మ చెప్పినా ఎదురు తిరుగుతాం, నా ఏం చెప్పినా మళ్ళీ నాకు కిరీటం కావాలా. కిరీటంగా దుమ్ములు ఉండవు, నువ్వు ఏడండావు, పేడలు ఉండవు, నువ్వు గొర్రెల దొడ్డిలో ఉండవు. నువ్వు గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనానికి రావాలంటే ఏం చేయబడాలి? కట్టింగ్ జరగాలి. చెప్పండి, ఏం జరగాలి? కట్టింగ్. దొడ్లో కోసినాడు దేవుడు ఏసేపుని, ఇంట్లో కోసిన, ఇంట్లో బాగా హాయిగా ఉండేది ఏసేపుకు. ఏం తెచ్చిపెట్టేదన్నా? అన్నగారు గొర్రెలు కాచారు, నాయన కోరిన అంగి కొనిచ్చాడు. ఏసేపు జీవితం చూడండి, అన్నగారు ఏం చేస్తారు? గొర్రెలు కాస్తారు. నాయన ఏం చేస్తాడు? కోరిన అంగి కుట్టించాడు. వస్త్రాలు భోజనం నాయన దగ్గర ఉన్నాయి. పని ఎవరు చేస్తున్నారు? ఇంకా ఏం పని ఉంది నాకు? ఎంజాయ్ జాలి ఇట్టనాన్ని కథ అని కోసినాడు. ఒక కోత, రంపం కోత కోసినాడు. చూడండి, వింటున్నారా? ఏం కోత కోసినాడు? రంపం కోత కోస్తే ఏడబన్నాడు? బాయిలో పన్నాడు. ఏం పన్నాడు? బాయిలో పన్నాడు. ఆ తర్వాత ఎక్కడ పన్నాడు? పోతీపురింట్లో. ఆడకుడుక మళ్ళీ మన సార్కు బెమ్మనమైన పొజిషన్ వచ్చింది. ఏంటి? రమ్మనం, రే రారంటే వచ్చాడు, పోరంటే పోతాడు. ఆడకుడుక మళ్ళీ మంచి ప్లేస్లోనే కూర్చున్నాడు, రమ్మంటే వస్తాడు, పొమ్మనేటోడు పోతాడు. నమ్మకత్వం ఉంది కానీ ఇట్టుంటావా అని మళ్ళీ ఏం చేసినాడు? కోసినాడు. కోస్తే ఆడపోయి పన్నాడు. నేను ఈ నుంచి పోను, నాకు జైలే బాగుంది అన్నాడా? ఆయన కోస్తాడంతే. ఆడికి కోస్తే ఆడికి పోవాలా? మే టీం అనుకో, టీవీ చూసేది మానుకంటే ఏం చెప్తావు? ఇటు బిరుగు చూచి సెల్లు చూడాకో అంటే నువ్వు చూడలే, ఇంకా ఆడ గొప్పించుకుంటావు. నువ్వు చూడొచ్చు అంటే ఇంక కోత తింటున్నావా? నువ్వు ఇదే కోతలంటే ఏమనుకుంటున్నారు? కోసినప్పుడు ఏం చేయాలా? కోపించుకొని దాన్ని మూసిపెట్టి దేవుడా నాయనా అని ముందుకు సాగా. ఏం వినం, ఏ కోతకు చెయ్యము. చూడండి, కొడవలికి చేతికి ఇవ్వాలా లేదా? కోస్తున్నప్పుడు అదేం చేయాలి? ఇప్పుడు చూడండి, తెగడం కాదు, చేతిలోకి పోవాలి. నువ్వు పట్టులేక అది ఆ గంట కోసేవాని చేతిలోకి పోతేనే కత్తికి అందుతుంది. కొన్ని ఏమైతే జారి పడతాయి, జారి పడి అన్నట్టాయి, అవి కలంలోకి బావు. చూడండి, చేతిలో అర్థమైందమ్మా? కోసే వాళ్ళకు తెలిసింటుంది పాయింట్. అమ్మా నువ్వు కోసినావా? ఇప్పుడు మీరు వరి గంటలు పట్టుకున్నప్పుడు అన్నీ పట్టుకుంటే పిడికిడిలో అన్ని గంటంతా పిడికిలో ఉంది అనుకోండి, ఆ పిడికిడి మొత్తం ఎక్కడ వెళ్తుంది? ఒడిలోకి వెళ్తుంది. ఒడిలోకి వెళ్ళినది కలంలోకి వెళ్తుంది. కానీ కొన్ని ఏమవుతాయి? జారిపోతాయి, సొట్టకు వంగింటాయి, అన్నీ అందవు. అందనప్పుడు కత్తేటు పడుతుంది, కానీ అది ఎక్కడ ఉండదు? చేతిలో ఉండదు. ఎక్కడ పడుతుంది? కింద. ఎవరో పరిగేరుకుంటే ఏరుకునేట్టు, లేకుంటే ఇంకా భూమిలో పడాల్సిందేను. అందుకే కత్తికి అందాల. కొందరు కత్తికి అందరు యాన్నో తలకాయ పెట్టుకుంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంటామా? పిల్లని చూసుకుంటూ ఎప్పుడు ఎత్తుకోకూడదు తల్లి, నువ్వు ఎప్పుడు చూడకూడదమ్మా, ఈడ చూడాలన్నా పిల్లను. ఇంకా ఏం చూడాలన్నా ముద్దులాడ, వీటికి వచ్చినాక ముద్దులాడతారు తల్లిలారా. ఇంటికాడ ఎతకపో అంటారా? తల్లిని ఎతకమంటావు, పిల్లని ఎతకమంటావు. ఇంటికాడ వీటికి వచ్చినాకేమో అమ్మ ఇంకా ఏడకు తెగుతుంది నా కత్తి. చెప్పరు ఈ పిల్లలు అట్ట తిరగడం ఇట్ట తిరగడం, మావాడు ఆమెనే గుర్తుంటే. అంటే ఇవన్నీ మన జీవితంలో ఏంటివండి? కోతలు. దేవుని చేత, దేవుని దెబ్బలకు మనం ఏం చేయబడాలి? సరిచేయబడాలి. నేనైనా మీరైనా మనమందరం దేవుని వాక్యానికి ఏం చేయబడాలి? సరిచేయబడాలి, లోబడాలి. గంటకు దొరికితే నువ్వేం చేస్తావు? కలంలోకి పోతావు. గంటకి దొరికితే ఎక్కడ పడతావు? కలంలో పడతావు. లేకుంటే అన్నీ ఎద్దులు దొక్కుతాయో, పిట్టెలు తినిపోతాయో, ఎవరు తినిపోతారో ఎవరికి తెలియదు. కాబట్టి దేవునిలో ఏముంది? సమృద్ధి ఉంది. అందరికీ ఉందండి, అది ఒక్కరికే కాదు, అందరికీ ఉంది. ఆయన ఎవరిని విడిచిపెట్టడు. ఒక రాజేశ్వరుని పట్టుకొని ఆయనకు ఒక్కరికి మంచి ఉద్యోగాలు ఇయ్యడు, లేకుంటే ఒక సెలమోనని పట్టుకొని ఆయనకు మాత్రం వ్యాపారం జరిగేలా చేయడు. ఆయన దృష్టిలో 99 గొర్రెలు ఇంపార్టెంటా, పడిపోయేది ఒకటి కూడా ఇంపార్టెంటా? అన్నీ ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ దేవుని దృష్టిలో ఎవరు? సమానులే. అందరూ ఆయనకు విలువైన వారే. అందరిని ఆయన సమృద్ధిగా
మనమే ఈనం, ఒక్కొక్కసారి ఈనకనే మనం కింద పడుతుంటాం. ఆయన అందరినీ దీవించాలనే, కానీ మనం టయానికి రాకపోతే ఏం చేస్తాం? మనం వినబడకపోతే ఏం చేస్తాం? మనం చేతికి దొరకకపోతే తప్పెవరిది చెప్పండి? కోసే 100 దొరకకపోయిన గంటదా? నువ్వు దొరకకపోతే ఆయన ఏం చేస్తాడు? కాబట్టి నిశ్శబ్ద కాలం అనేది చాలా విలువైంది. స్తబ్దు కాలం ఉంటుందండి. ఆశీర్వాదాలు కనబడవు, దీవెనలు కనబడవు, భవిష్యత్తు కనబడదు. ఆ నిశ్శబ్ద కాలం విలువైంది. అందులో నుంచి మనల్ని ఏం చేస్తాడు? తవ్వుతాడు, కోస్తాడు, ఏం చేస్తాడు? పాలిషింగ్, పరీక్ష చేస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా,